ఇది 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 కొత్త కొత్త వాదన వింటున్నాను నేను. జగన్ మా రెడ్డి కాదు, మమ్మల్ని కలపొద్దు అంటే ఎవరుగా మేమేం కలుపుతున్నామా? ఆయన ఆయన జగన్మోహన్ రెడ్డి, సన్ ఆఫ్ వైఎస్ రాజశేఖర రెడ్డి, గ్రాండ్ సన్ ఆఫ్ వైఎస్ రాజారెడ్డి. ఆయన మా రెడ్డి కాదు, మమ్మల్ని కలపొద్దు అని మీరు నాకేం అర్థం కాలేదు. ఇది అతను చేసే చట్ట పనులని మాకు వర్తించవు సార్. పాముకు 2 నెలలకి ఉండే పాముకు ఒకసారి మారుస్తుంది. తొండ అపాయం వచ్చినప్పుడే మార్చాది. ఒక అవివక్త హిందూ కుటుంబంలో ఉండే హిందువుకు 2 కులాలు వస్తాయా, 2 మతాలు వస్తాయా? ఒకే మతం. కాబట్టి మావాడు కాదు. అతను చేసే పాపాలకు మేము రెడ్లకు ఎలాంటి బాధ్యత లేదు. మేము అవుట్ రైట్ ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని నగరం కావాలని మనస్ఫూర్తిగా శతదా సహస్రదా కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయకత్వాన్ని మనస్ఫూర్తిగా కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతమైన నాయకుడిగా అంగీకరిస్తున్నాం అని ఒప్పుకుంటున్నాం. ఎందుకంటే నేను ఓసీజేఏసీ కన్వీనర్ గా ఆంధ్ర రాష్ట్రంలో పర్యటించిన ఒక 5-6 సంవత్సరాలు పనిచేసిన అందరికీ తెలుసు ఇతను మావాడు కాదు. మేము అంగీకరించాం. రాజధాని రైతులు కూడా మమ్మల్ని బ్లేమ్ చేసి రెడ్లేదో అందరూ వ్యతిరేకంగా ఉన్నారనేది పొరపాటును కూడా అనొద్దు. నేను ఒక విధేయుడైన తెలుగుదేశం పార్టీ సభ్యుని, ఒక విధేయుడైన భారతీయుని, ఒక రెడ్డి వంశంలో పుట్టినటువంటి వాడిని. అంతేగాని నాకు ఒక మతము ఒక కులము 2 ఉండవు, ఒకటే. నేను హిందూ, ఇండియన్, కాపు. ఓకే సరే, ఇప్పుడు మతాల గురించి ఎందుకు గానీ ఓకే, అది ఎవరి ఇది వాళ్ళకు ఉంటుంది. రాజధాని పక్కన పెడితే పార్థసారథి రెడ్డి గారు, నేను అనేది ఈ మావిగన్నే నా మేనిఫెస్టో అని జగన్మోహన్ రెడ్డి చేసుకున్న ప్రకటన, అది ఆయన దాన్ని ఏమంటారు, ఎవరి నెత్తి మీద వాళ్లే హస్తం పెట్టుకుంటారు, ఏంటది, భస్మాసుర హస్తం. అది ఆయననే కబళించి వేస్తుంది, కబళించి వేసింది, అయిపోయింది, పార్టీ పని అయిపోయింది అని ఆ పార్టీలోనే ఒక రకమైన అభద్రత బయలుదేరింది అనేది అంటున్నారు. మీరు ఆ పార్టీలో ఉన్న నాయకులకి ఏం చెప్తారు చెప్పమంటే? అయ్యా, అది మునిగిపోయే నావ. రాజకీయంగా 2024లోనే రాజకీయ సమాధి అయింది. అంతో ఇంతో ప్రాణం ఉండేది ఈ మావిగంతో పూర్తిగా సజీవ సమాధి అయిపోయింది వైసీపీ అనేది. మీరు తొందరగా చెల్లులు పడక ముందే పడవ దాటుకొని మీ రాజకీయ భవిష్యత్తును కాపాడుకోండి. ఇటువంటి దుర్మార్గుని చెంత ఉండద్దు అని నేను వాళ్ళకి అప్పీల్ చేస్తాడా సార్. అయితే ఇంకొక ప్రశ్న, ఇప్పుడు అప్పుడు 3 రాజధానులు అని చెప్పి రాయలసీమ ప్రజల్ని నమ్మించారు, ఉత్తరాంధ్ర ప్రజల్ని నమ్మించారు, కోస్తాంధ్ర ప్రజల్ని నమ్మించారు, ఉద్యమాలను పట్టించుకోలేదు, అమరావతి రైతుల ఉద్యమాల్ని అనగదొక్కాలని చూశాడు, అమరావతి మహిళల్ని నిజం చెప్పాలంటే చంపాలని చూశాడు, పెట్రోల్ పొట్టాలు చేసి చంపేయాలని, నిలున తగలబెట్టాలని కూడా చూశారు కదా. ఇవన్నీ వాస్తవాలే, చరిత్ర చాలా గట్టిగా రాసి పెట్టింది కదా, చూశారు కదా. మరి ఇన్ని రకాలు 3 రాజధానుల పేరుతో ఇన్ని రకాలు చేసిన మనిషి ఇవాళ 3 రాజధానులు అన్నందుకు సారీ చెప్పాలి కదా. మావిగన్నే నా మేనిఫెస్టో అన్నప్పుడు నేను ఇంత ముందు 3 రాజధానులు అన్నాను, అది పొరపాటు, నన్ను క్షమించండి అని చెప్పాలా వద్దా? 100% అమరావతి మహిళలకు క్షమాపణ చెప్పాలా వద్దా? అట్లా క్షమాపణలు చెప్తా వచ్చే అతను ఈ 5 ఏళ్ల కాలం సరిపోదు. అమరావతి రైతులకు కాదు, వాళ్ళకు చెప్పాలా, మహిళలకు చెప్పాలా, రాయలసీమకు మాకు చెప్పాలా, ఎవరికి చెప్పాలా? హైకోర్టు బెంచి తెస్తా అన్నాడు, అధికారం కోల్పోయిన తర్వాత నోరు కూడా తెరవలే. నోరు కూడా ఏదైనా పొగాకు నమిలేదానికో ఏదైనా తిండి తినేటప్పుడు నోరు తెరిచినాడేమో గానీ ఏది ఎక్కడెత్తినాడు? విశాఖపట్నం అనే, అది ఏదో పాలనా రాజధాని, ఆ ఊసే లేదు. అతని దగ్గర ఎలాంటి రాజకీయ పరిజ్ఞానం లేదు సార్. ఎలాంటి ఒకటి గుర్తు పెట్టుకోండి సార్, చరిత్ర తెలియని వాడు చరిత్ర సృష్టించలేడు. అతను ఒక నిరక్షరాస్యుడు, ఎవడో రాసిపెట్టి ఇచ్చే నోటికొచ్చిందంతా మాట్లాడుతుంటాడు. చర్చలతో అభిప్రాయ భేదాలుగా చర్చించేది కానీ, వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకునేది కానీ, వాళ్ళ తప్పైతే ఖండించగలిగినటువంటి కెపాసిటీ లేనివాడు ఇతను. ఈ రాష్ట్రానికి ఒక మాజీ ముఖ్యమంత్రిగా, గతంలో అపోజిషన్ లీడర్గా, ఇప్పుడు పులివెందులుగా ఎమ్మెల్యేగా ఉండడం మా నియోజకవర్గం దురదృష్టం, సిగ్గుసేటు. సో ఒక మాట ఫైనల్ గా, సమాధి అవుతుంది. మావిగన్ నా మేనిఫెస్టో అని ప్రకటించడం అనేది నిజంగానే ఎన్నికలని ఈ పేరుతో ఎదుర్కోవడానికి సిద్ధపడి చేసిన ప్రకటన అనుకుంటున్నారా, లేకపోతే అమరావతి ప్రాంతంలో అభివృద్ధిని అడ్డుకోవడానికి, లేకపోతే అక్కడ క్రయ విక్రయాలు జరగకుండా బెదిరించడానికి
పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులు రాకుండా భయపెట్టడానికి, అమ్మో మళ్ళీ జగన్ వస్తే రాజధాని పోద్దేమో అనే ఒక భ్రమ కల్పించడానికి చేసిన ప్రకటన అనుకుంటున్నారా? కేవలము అమరావతిలో రాజధాని నగరం నిర్మించకుండా, క్రయ విక్రయాలు జరగకుండా, అభివృద్ధి కాకుండా ఉండేదానికి నెంబర్ 1. రాజధాని నగరం వచ్చే చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రపంచంలోనే పెద్ద పేరు వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ పార్లమెంటు ఆమోదించింది, గెజిట్ నోటిఫికేషన్ లో కూడా అనౌన్స్ చేసింది. ఇంకా దాన్ని ఒక ఇటుక రాయిని కదా, మావిగన్ కాదు కదా, ఒక ఇటుక రాయి కాదు, ఒక పెళ్ళను కూడా పెళ్ళగిచ్చే మనగాడు ఇంకా పుట్టలేడు, ఎవరు పెళ్ళగిలేరు, అంత పడకబందిగా దాన్ని అయినారు. నిర్మాణాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. దాన్ని చెయ్యాలా, అభివృద్ధి జరగకూడదు అనేది ఒకటి. ఈ ఆంధ్ర రాష్ట్రంలో విధ్వంసం సృష్టించాలా, కులాలి వారీగా పీకులాటలు పెట్టి నరభేదం సృష్టించాలా అనేది తప్ప వేరు ఆలోచన లేదు అనేది నా అభిప్రాయం సార్. అంటే ఇప్పుడు 3 రాజధానులు అని చెప్పి అప్పుడు రాయలసీమ ప్రాంత ప్రజల్ని రెచ్చగొట్టినాడు కదా, ఇప్పుడు మావిగన్నే మేనిఫెస్టో అంటే రాయలసీమకు కూడా డైరెక్ట్ ద్రోహం చేస్తున్నట్టే చెప్తున్నాడు. ఆయన అంతా ఆయనే ఒప్పుకుంటున్నాడు కదా. రాయలసీమ ప్రజల రియాక్షన్ ఎలా అనిపిస్తుంది ఇది విన్న తర్వాత? రాయలసీమ ప్రజలు ఓ పిచ్చోడి చేతిలో రాయి, ఇతను పులివెందుల ఎమ్మెల్యే కూడా అనర్హుడు, ఇతనికి చదువు లేదు, సంధ్య లేదు, మావిగానేంది ఆ గన్ను, ఆ గన్నులో తుపాకులు లేని గన్ను. ఆల్రెడీ అమరావతికి ఆయనే ప్రపోజ్ చేసినాడు. కోట్లు, 100,000 కోట్లు ఖర్చు పెట్టారు, కేంద్రం ఇచ్చింది, కేంద్రం రికాగ్నైజ్ చేసింది, ప్రపంచమంతా రికాగ్నైజ్ చేసింది, ఇతర రాష్ట్రాలు రికాగ్నైజ్ చేసినాయి. అమరావతి రాజధాని కాకుండా పోవడం ఏమిటి? ఇతని పిచ్చి కాకపోతే ఇంకా ఏమిటి? చపల చిత్తుడు, ఇతని మాటలు సీరియస్ గా తీసుకోకూడదు, ఒక విదూషకుని కింద భావిస్తున్నారు సార్. రైట్ పార్థసారథి రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ. ఇక మనం ఇంకొక అంశంలోకి వెళదాం. పవన్ కళ్యాణ్